అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక. సెర్వికల్ స్పాండిలోసిస్ అంటే మన మెడ ఎముకలు అరిగిపోవడాన్నే మనం సెర్వికల్ స్పాండిలోసిస్ అంటాము. ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ అనేది రావడానికి పలు కారణాలు. మొట్టమొదటిగా ఏజ్ పైబడిన వాళ్ళలో మనకి ఎముకలు అనేది అరుగుదల చూస్తూ ఉంటాము. రెండో కారణం మనం ఎక్కువ మొబైల్స్ చూడడం ద్వారా, ఎక్కువసేపు సిస్టమ్ ముందు వర్క్ చేయడం ద్వారా, ఎక్కువసేపు చదవడం ద్వారా, ఇలా పలు కారణాల వల్ల మనకి సెర్వికల్ స్పాండిలోసిస్ అనేది వస్తుంది. ఇంకా వీటితో పాటు స్పైన్ ఆర్థరైటిస్ అంటే మనకి మన స్పైన్ అనేది ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు కూడా మనకి సెర్వికల్ స్పాండిలోసిస్ అనేది జరుగుతుంది. మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు కామెంట్ చేశారు సెర్వికల్ స్పాండిలోసిస్ గురించి చెప్పమని. మనకి సెర్వికల్ స్పాండిలోసిస్ ఉంది అంటే ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మనకి సెర్వికల్ స్పాండిలోసిస్ అనేది ఎన్ని డేస్ నుంచి ఉంది లేదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని మనం చూసుకోవాలి. తర్వాత మనకి స్పాండిలోసిస్ అంటే ఈ నెక్ పెయిన్ అనేది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే నెక్ దగ్గర నుంచి హ్యాండ్ వరకు వస్తుందా లేదా నెక్ దగ్గర నుంచి ఇక్కడ ట్రెపీజియస్ మజిల్ దగ్గరకు వస్తుందా అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మనకి పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అని చూసుకోవాలి. మన మొత్తం వెన్నుముకలో మనకి బాగా మూవబుల్ అయ్యే పార్ట్ మనకి సెర్వికల్ పార్ట్ మాత్రమే. మనకి అందుకే ఎక్కువగా మనకి నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది మనం ఎక్కువ యూజ్ చేయడం ద్వారా. ఈ సెర్వికల్ ఇష్యూ ఉన్న వాళ్ళు వెర్టిగో అంటే చక్కర కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది, కళ్ళు తిరగడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సెర్వికల్ స్పాండిలోసిస్ తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మన పోస్ట్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. మనకి దేని వల్ల ఈ సెర్వికల్ పెయిన్ వచ్చిందో మనం రూల్ అవుట్ చేసుకొని దీన్ని తగ్గించుకోవాలి. దీని ద్వారా మనకి నెక్ పెయిన్ తగ్గుతుంది. సెకండ్ వన్, మనకి ఎక్కువగా పెయిన్ అనిపించినప్పుడు మనం హీట్ థెరపీ తీసుకోవాలి. హీట్ థెరపీ తీసుకోవడం ద్వారా మనకి మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి. అంటే హాట్ వాటర్ అలా కాంచుకొని ఒక క్లాత్ ని డిప్ చేసి మనం ప్లేస్ చేసుకోవాలి. లేదా హాట్ బ్యాగ్స్ మన సెర్వికల్ రీజన్ లో ప్లేస్ చేసుకోవడం ద్వారా కూడా మనకు నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇంకా సింపుల్ నెక్ మూమెంట్స్ చేసుకోవడం ద్వారా మనకి సెర్వికల్ పెయిన్ అనేది తగ్గుతుంది. మనకు నెక్ పెయిన్ ఉంది అంటే మనం ఫార్వర్డ్ మూమెంట్స్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మీకు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఏ మూమెంట్స్ చేయడం ద్వారా మీకు నెక్ పెయిన్ నుంచి ఉపశమనం అనిపిస్తుందో చెప్తాను. వీటిని నెక్ మూమెంట్స్ అంటారు. మీరు ఏంటంటే ఫార్వర్డ్ మూమెంట్స్ చేయకూడదు, ఫస్ట్ సైడ్ మూమెంట్స్ చేసుకోవాలి. రైట్ సైడ్ మూమెంట్ చేయాలి, అగైన్ నార్మల్ పొజిషన్ లోకి వచ్చేసేయాలి, అగైన్ లెఫ్ట్ సైడ్ మూమెంట్ చేసుకోవాలి, అగైన్ నార్మల్ పొజిషన్ లోకి రావాలి, అగైన్ బ్యాక్ మూమెంట్ చేసుకొని నార్మల్ పొజిషన్ లోకి వచ్చేసేయాలి. ఇలా 3 to 5 రౌండ్స్ వర్క్ చేసుకోవాలి. వీటిని నెక్ మూమెంట్స్ అంటారు. నెక్స్ట్ వన్ నెక్ స్ట్రెచెస్ అంటారు. రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ ఇయర్ పైన ప్లేస్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ కి స్ట్రెచ్ ఇవ్వండి. ఇలా 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి అగైన్ స్లోగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసేయండి. సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ ఇయర్ దగ్గర ప్లేస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ ఇవ్వండి. ఒక 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకొని అగైన్ స్లోగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసేయండి. ఇలా 3 to 4 రౌండ్స్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఐసోమెట్రిక్ మూమెంట్స్ అంటాము. మీరు మీ యొక్క పామ్ని తీసుకొచ్చి మీ యొక్క ఫోర్ హెడ్ మీద ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని ఫస్ట్ బ్యాక్వర్డ్ మూమెంట్ చేసుకోండి. ఇలా మీరు ప్రెషర్ ఇస్తూ మీ హెడ్ని ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి ఇలా పుష్ చేసుకోండి. ఒక 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకోండి. మెల్లగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసేయండి. ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకుంటే ఎక్సేల్ చేసుకోండి. సేమ్ అలాగే మళ్ళీ మీ పామ్ తీసుకొచ్చి రైట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. మీ హెడ్ని లెఫ్ట్ సైడ్ని పుష్ చేసుకోండి. ఒక 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి మెల్లగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసేయండి. ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేసుకోండి. అగైన్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఒక పామ్ని తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ హెడ్ దగ్గర ప్లేస్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ పుష్ ఇవ్వండి. 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి అగైన్ స్లోగా నార్మల్ పొజిషన్లోకి వచ్చేసేయండి. ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకుంటూ ఎక్సేల్ చేసుకోండి. అగైన్ బోత్ హ్యాండ్స్ లాక్ చేయండి. హెడ్ బ్యాక్ సైడ్ ప్లేస్ చేసుకోండి. తల వెనకలు ప్లేస్ చేసుకొని మెల్లగా మీ యొక్క హెడ్ని ముందు వైపుకి ఇలా పుష్ చేసుకోండి. ఇలా 5 to 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి మెల్లగా నార్మల్ పొజిషన్లోకి వచ్చి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చిన్ టక్ అంటారు. మీ 2 వేళ్ళని తీసుకొని గడ్డం మీద ప్లేస్ చేసుకోండి. మెల్లగా మీ హెడ్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసుకోండి. అగైన్ నార్మల్ పొజిషన్లోకి వచ్చేసి అగైన్ మళ్ళీ చేయండి. ఇలా 3 to 5 టైమ్స్ వరకు చేసుకోండి. ఇలా మీకు ఎప్పుడైతే నెక్ పెయిన్ అనిపిస్తుందో ఇలా చేయడం ద్వారా మీకు నెక్ రిలాక్సేషన్ అనేది పొందుతారు. వీటితో పాటు మీకు క్రోనిక్గా సెర్వికల్ పెయిన్ ఉంటే అంటే చాలా సంవత్సరాల నుంచి మీకు పెయిన్గా ఉంటే మీరు అక్యుపంక్చర్ తీసుకోవడం ద్వారా మీకు ఉపశమనం అనేది చాలా బాగా పొందుతారు. ఈ అక్యుపంక్చర్ అనేది మీకు నాచురోపతి సెంటర్స్లో చేస్తారు. చిన్న నీడిల్స్ ఉంటుంది. ఈ నీడిల్స్తో మీకు పెయిన్ ఉన్న రీజన్స్లో మీకు అక్యుపంక్చర్ చేయడం ద్వారా మీకు నెక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.